అసలు యాక్చువల్లీ పీసీఓడి ఎందుకొస్తుందండి? ఫాస్ట్ ఫుడ్. అంతే కదా! ముందు ఫుడ్ టైమింగ్స్ ఉండదు. మైదా సంబంధించిన ఫుడ్‌లు ఎక్కువ తింటారు. షుగర్స్ ఎక్కువ తింటారు. యెస్. తినడం వల్ల నెక్స్ట్ ఏంటే బ్రాయిలర్ చికెన్ అని ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఐటెమ్స్. అవును. అవి తినడం వల్ల పిల్లలు ఏమవుతున్నారంటే ఒకప్పుడు 14 ఇయర్స్‌కి, 13 ఇయర్స్‌కి మెచ్యూర్ అయ్యేవారు. 12 ఇయర్స్ దాటి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 10 ఇయర్స్‌కి, 9 ఇయర్స్ కూడా మొన్న విన్నాను. మెచ్యూర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి బాడీలోని హార్మోన్స్ వేగంగా రిలీజ్ అయిపోతున్నాయి. అవును. అయిపోతాయి. దాని నుంచి వాళ్ళకేమవుతుంది, వాళ్ళు తినే ఫుడ్ ఇంకా బల్క్‌లాగా స్టమక్‌లో ఉండడం వల్ల పీసీఓడీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ముందు మనం చేయాల్సింది మన పిల్లలకి ఏంటంటే, పాత కాలంలో వాళ్ళు పెట్టిన ఫుడ్‌లు నువ్వులు, చిమ్మిలి నువ్వులుండలని, పసుపు తాగించడం అని, వారానికి ఒకసారి పసుపును, జీలకర్ర తాగించడం అని, వాటర్ తాగించడం అని, ఎర్లీగా పడుకోబెట్టడం అని, నైటు 12 వరకు, 11 వరకు ఈళ్ళు ఫోన్‌లు చూసుకుంటారంట, పిల్లలు ఫోన్‌లు చూసుకుంటారంట. అది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు ఎన్ని గంటలకు పడుకోబెట్టారండి 7:00. కదా! 5:30, 6 కల్లా భోజనం పెట్టేవారు. 7 కల్లా పడుకోబెట్టారు. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఏవైనాను? యెస్. ఇప్పుడెందుకొస్తున్నాయి? మనమే పాడు చేసుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని. దానికి గాను మనం చేయాల్సిందేంటంటే ముందు పిల్లల ఫుడ్ టైమింగ్స్, ఈటింగ్ హ్యాబిట్స్ కంప్లీట్‌గా మార్చాలి. మార్చిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు ట్రీట్‌మెంట్‌లోకెళ్దాం. ఓకేనా? అది కంపల్సరీ ప్రతి ఒక్క తల్లి ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ మార్పది. నెక్స్ట్ ఆక్యుపంక్చర్‌లోనండి చెప్పాను కదా ఇందాక మీకు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్‌కైనా క్యూర్ ఉంటుంది. అదేం చేస్తదంటే, మన బాడీలో ఇంత పెద్ద బాడీలో అన్ని రకాలకు సంబంధించిన మెడికేషన్ ఉంటది మన బాడీలో. ఆర్గాన్స్‌కన్నిటికి దానికి సంబంధించిన మెడికేషనే ఉంటది. ఇప్పుడు మనం ఫీవరొస్తే ఏం తింటున్నా, ఏం చేస్తా యానిమల్స్‌కి ఫీవరొస్తే ఏం చేస్తదో తెలుసా? మేడం. లంకనం చేస్తాయి. వాటర్ కూడా తాగదు. తాగితే వాటర్ తాగితే మీరెంత బలవంతంగా కుక్కినా కూడా ఫుడ్ తినదు. ఏ యానిమల్ కూడా. ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే దానికి తగ్గించుకునే శక్తి మన శరీరంలో ఉంది. యెస్. ఈ ప్రతి రోగాన్ని తగ్గించుకునే శక్తి ఆ ఇమ్యూనిటీ తెచ్చుకునేది ఉంది. లంకనం చేసినప్పుడు తగ్గిపోద్ది ఆటోమేటిక్‌గా. కానీ మనం ఏం చేస్తాం, జ్వరం వచ్చింది కదా! ఇది తినమ్మా, జ్వరం వచ్చింది అది తినమ్మా అన్నీ పెడతాం. అప్పుడు ఆ ఆర్గాన్ ఎక్కడ ఫైట్ చేస్తది? ఫైట్ చేయలేకపోతుంది. మన బాడీ మనం ఫైట్ చేయలేకపోయినా మనమే చేస్తున్నాం. మెడికేషన్ ఇచ్చేస్తున్నాం. అన్ని రకాలు చేస్తున్నాం కదా! కానీ ఈ ఆక్యుపంక్చర్‌లో ఏం చేస్తదంటే మెడికేషన్ ఇవ్వదు ఆక్యుపంక్చర్. ఓకే. ఆ ప్లేస్ ఎక్కడైతే మెడికేషన్ ఫీవర్‌కి ఇక్కడుంది పాయింట్. పెయిన్‌కి ఇక్కడుంది పాయింట్. ఆ పాయింట్‌లో మీరు ఎలాగో చేయట్లేదు కదా! అది మా బాధ్యత కదా! అందుకని మేమేం చేస్తున్నామంటే అక్కడ నీడిలేస్తున్నాం. లేతే ఇలాంటి దాంతో ప్రెషర్ చేస్తున్నాం. ఓకే. ప్రెషర్ చేయడం, నీడిల్స్ ఏయడం, కలర్స్ పెట్టడం. కలర్స్ కూడా పెడతాం. అలాంటివన్నీ పెట్టడం వల్ల ఆ ఆర్గాన్ యాక్టివేషన్ చేస్తున్నామన్నమాట. దాని ద్వారానే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. పీసీఓడీ అండి ఏమీ కాదండి అసలు తగ్గించడం అనేది. అక్యుపంక్చర్ యాక్టివేషన్ చేస్తది బాడీని. దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయండి. దానికి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ పీసీఓడీకే ఉంటాయి. ఇప్పుడు చెప్తాను. ఇది మన ఆరోగ్యం మన చేతుల్లో. మన బాడీ ఎక్కడుంది? హ్యాండ్‌లో ఉంది. ఇక్కడికొచ్చేసరికి యూరినరీ బ్లాడర్ ఉంటది. ఓకే మేడం. ఇదైతే యూరినేషన్ ఎళ్ళేది. ఇక్కడికి ఇలా పెట్టి ఇలా ప్రెజర్ చేసుకోవడం వల్ల కొంచెం ఇటు చేయాలి, కొంచెం అటు చేయాలి. మీకు పాయింట్‌తో చూపిస్తాను చూడండి. ఇది కదా లైను. ఇక్కడ, ఇక్కడ ఓవరీస్ ఉంటే కనుక ఈ ప్లేసెస్‌లో చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా చేయాలి. అందుకే మీరేంటంటే ఈ ప్లేస్ అంతటి ప్రెజర్ చేసుకుంటే కంపల్సరీ పీసీఓడి నుంచి ప్రాబ్లమ్ నుంచి రావచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే పీసీఓడి వచ్చినోళ్ళకి ఒబెసిటీ వచ్చేస్తది. యెస్. హెయిర్ ఫాల్ వస్తది కదా! స్కిన్ డల్ అయిపోతది. షైనింగ్ ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎలా అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వస్తాయి. పీసీఓడి ప్రాబ్లమ్ కూడా మాక్సిమం కొంచెం అలాంటివే వస్తాయి. దానికొక పాయింట్ ఉంటుందండి. అంటే ఏంటంటే మన లెగ్‌లో ఉంటదనమాట. లెగ్‌లోని మన శీలమండ ఉంటది కదా! ఓకే. చూడండి. ఇది శీలమండ ఉంటది కదా ఇక్కడ. ఓకే. దీని నుంచి 3 ఫింగర్స్ ఇలా పైకి పెట్టాలి. ఎవరి కాలుకి ఆళ్ళే కొలత. ఇక్కడ పెడితే ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. ఎస్‌పీ6 అని. దాన్ని రోజు 2 మినిట్స్ గాని ప్రెజర్ చేసుకోగలిగితే కంపల్సరీ మీకు ఏ డేట్ అదే డేట్‌కి పీరియడ్స్ ఒస్తాయి. నెక్స్టు చాలా మంచిది. అంటే బొడ్డు కింద ఆర్గాన్స్ అన్నిటికి అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఎస్‌పీ6 లేడీస్‌కి ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే ఇదే. ఎస్‌పీ6 దీన్ని ఇలా పెట్టి ఇలా ప్రెజర్ చేయడం వల్ల ప్రాబ్లమ్ ఉన్నట్టయితే చాలా పెయిన్ కూడా ఉంటదక్కడ. ఓకే. యూ హావ్ పెయిన్, యూ హావ్ సమ్ ప్రాబ్లమ్. ఓకే. చాలా మంచిదండి. కానీ పీసీఓడీ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా చెప్తున్నానండి కంపల్సరీ ఈవినింగ్ 6 కల్లా భోంచేయండి. దీనికి చాలా ప్రాబ్లమ్స్‌కి అదే టైంలో తినాలి. హ్మ్. మార్నింగ్ కంపల్సరీ 45 మినిట్స్ వాక్ చేయండి. ఈ 2 చేయడం వల్ల మీకసలు ఏమీ కాదు.
నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఎప్పుడు తిన్నా కొంచెం తినండి. ఎక్కువ టైమ్స్ తినండి. ఓకే. నంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోండి. తినేది కొంచెం తినండి. అలా చేయడం వల్ల మీకు కంపల్సరీ పీసీఓడీ ప్రాబ్లమ్ తగ్గుతది. నెక్స్ట్ పీసీఓడీ ఉంది అంటేనే పిల్లలు పుట్టరండి వెంక. వాళ్ళకి ఎందుకంటే ఆ క్లాట్స్ వాటర్ బబుల్స్ వస్తాయి కదా! వాటర్ బబుల్స్ వల్ల ఏటవుతదంటే మన బాడీలోని ప్రెగ్నెన్సీ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ వాటర్ బబుల్స్ తగ్గాలంటే చాలా ఇది. అది తగ్గిందంటే మాత్రం కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తది. మీకిందాకల పాయింట్ చెప్పాను కదా! ఎస్‌పీ6 అనేది ప్రెగ్నెన్సీ అయ్యి వచ్చినంత ఒక పాయింట్ చేసుకుంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తది. అదే కాకుండా మనకి ఆహ్, కొన్ని ఆయుర్వేదిక్ తత్వాల ప్రకారం మన పూర్వీకులు చేసే ఒక చిన్న చిట్కా చెప్తాండి. అది చేసుకుని చాలా మందికి పిల్లలు పుట్టారని చెప్పారండి. ఓకే మేడం. అదేంటి అంటే చెప్తాను కూడా అది నిజమా అంటారు. కానీ కరెక్ట్. వేపాకులు ఉంటాయి కదా! వేపాకులు, పసుపు ఆ 2 మిక్సీ చేసేయాలి మెత్తగా. ఒక పేస్ట్‌లా చేసి బొడ్డు కిందన ఇక్కడి నుంచి ఇంతవరకు స్టమక్ కిందని, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టి గట్టిగా ప్రెగ్నెంట్ లేడీకి ఎలాగైతే కట్టు కడతామో అలా కట్టేసి ఇక్కడి వరకు క్లోజ్ అయినట్టు రగ్గులు లాంటివి హ్మ్. థిక్‌గా ఉన్నవి బెడ్ షీట్స్ లాంటివి కప్పుకొని 45 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్ మీరు పడుకున్నారంటే సమ్మర్‌లో కాదులెండి వింటర్‌లోని ఇప్పుడు చెప్పాను ఇప్పుడు కట్టుకోకండి. వింటర్ సీజన్, రెయినీ సీజన్‌లో అలా కట్టుకొని 45 మినిట్స్ అండి. ఎలాంటి అంటే పీసీఓడీ ఉన్న క్లాట్స్ కూడా కరిగిపోతున్నాయన్నమాట. ఓకే. కరిగిపోయి కంపల్సరీ పిల్లలు పుడుతున్నారు. పీసీఓడీ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. ఒబేసిటీ తగ్గుతుంది. మెయిన్ వాళ్ళకి ఆ పసుపుతనం, పచ్చదనం లోపలికెళ్తది కదా! స్కిన్ కూడా మంచి గ్లోగా తయారవుతుంది. అదొక మంచి చిట్కా అని చెప్పి ఇది నేను 'చరక రహస్యంలో' చాలా పురాతన బుక్‌లో చూసి నేను చాలా మందికి చెప్పాను. చాలా మంది కూడా ఫాలో అయ్యారండి. ఓకే. ఓకే. ప్రెగ్నెంట్ రావాలంటే అదొకటి చేయాలి. మీరు ఎక్కువ మాక్సిమం ఫుడ్ స్వీట్సు అండ్ మైదా ఫుడ్ తగ్గించాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లైక్ మహారాజులా తినాలి. ముందు ఇమ్యూనిటీ అంటే అన్ని రకాల ఫుడ్ అంటే ఫ్రూట్సు, వెజిటబుల్సు, ఎగ్గు లేకపోతే బాయిల్డ్ వెజిటబుల్స్ అన్ని రకాల ఫుడ్ తింటే ఇప్పుడేమవుతుందంటే నేను ఒళ్ళొచ్చేస్తున్నాను, నాకు పిల్లలు పుట్టలేదు అనేసి అందరూ డైటింగ్ చేసేస్తున్నారు. హ్మ్. చేసి ఏం చేస్తున్నారు? మార్నింగ్ ఒక ఇడ్లీ లేకపోతే ఒక ఎగ్గు ఏదో అలా తింటున్నారు. కానీ అప్పుడేం చేయాలి మధ్యాహ్నం కొంచెం బానే తింటున్నారు. రాత్రి ఫుల్లు తింటున్నారు. కొంతమంది నైట్ డైట్ కూడా చేస్తారు. ఆ! కొంతమంది ఎవరో చేస్తున్నారు. దానివల్ల లేట్ అవుతది. అలాగెప్పుడు తినకూడదు. మార్నింగ్ లైక్ మహారాజులా తినండి. మాక్సిమం అవకాశం ఉంటే నైట్ ఫుడ్ ఆపేయండి. ఓకే. ఆపేసి ఫ్రూట్సో ఏదో కొంచెం తినేసి పడుకోవడం. రోజంతా గోరువెచ్చని నీళ్ళు తాగడం. మెయిన్ ఇంపార్టెంట్ రోజంతా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. వీళ్ళు కూలింగ్ వాటర్ తాగారంటే పనికిరాదు. అస్సలు కూలింగ్ వాటర్ తాగిన మళ్ళీ ట్రీట్మెంట్ రివర్స్ అయిపోతది. అదొకటి చేసుకోవడం వల్ల కంపల్సరీ మీరు ఒక 6 మంత్స్ అలా చేయండి. పిల్లలు పుడతారు. ఒబెసిటీ తగ్గుతది. అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి పీసీఓడీ నుంచి అది అసలు నేనిప్పుడు చెప్పింది చేయడం వల్ల అన్ని రకాల ప్రాబ్లమ్ నుంచి మీరు బయటికి రావచ్చు. ఓకే అండి. ఇంకా ఏదైనా ఉంటే అప్పుడు మీకు దీనిలో నంబరొస్తది. కొన్ని అడగండి నేను టిప్స్ చెప్తాను. రావాల్సినని నేనన్నీ చెప్పను. అవకాశం ఉంటే రావడం చూడండి. లేనప్పుడు దూరంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఆళ్ళ ప్రాబ్లమ్ బట్టి చెప్తే నేను చెప్తాను.